టీ కాఫీ ఎక్కువగా తీసుకుంటే గుడ్ల మీద కణాల మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నౌ టీ కాఫీ అన్నది అందరూ తీసుకుంటారండి. అండ్ కొంతమందికి అయితే చాలా ఇష్టము టీ కాఫీ అంటే. 1 కప్ 2 కప్స్ పర్ డే అన్నవి అందరూ తీసుకుంటూ ఉంటారు. బట్ కొంతమంది ఉంటారు 3 కప్స్ 4 కప్స్ ఆర్ సమ్టైమ్స్ మోర్ దెన్ దట్ కూడా పర్ డే తీసుకుంటూ ఉంటారు. జనరల్గా ఎన్నో స్టడీస్ జరిగాయి, రీసెర్చ్ జరిగింది దీని మీద. సో వాళ్ళు ఏమంటారంటే టీ కానీ కాఫీ కానీ ఒక 1 to 2 కప్స్ మోడరేషన్లో పర్ డే తీసుకున్నంత వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా పడదు. కానీ మీరు దాన్ని ఎక్స్ట్రీమ్గా వెళ్తే, ఓవర్ కన్జ్యూమ్ అయితే అప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఎస్పెషలీ టీకి కాఫీకి మధ్యలో చూస్తే కాఫీ ఇంకా కూడా ఎక్కువ హార్మ్ఫుల్ టీ కంటే. బికాస్ కాఫీలో మీకు కెఫీన్ ఉంటుంది, టీలో అది ఉండదు. నా టీలో సమ్టైమ్స్ గ్రీన్ టీ లాంటివి వస్తాయి, తీసుకోండి అంటారు, మంచిది అని అంటాం. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, స్పర్మ్ క్వాలిటీకి, ఎగ్ క్వాలిటీకి, హెల్త్కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని చెప్పేసి. సో మెయిన్లీ కెఫీన్ ఏవేవైతే ఉన్నాయో, కాఫీ కావచ్చు ఆర్ సాఫ్ట్ డ్రింక్స్, క్యాఫినేటెడ్ సోడాస్, ఇవైతే అన్నిటికంటే వర్స్ట్ అండి. ఇవి కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. టీ కాఫీ లెవెల్లో వరకు మాట్లాడితే మాత్రం 1 to 2 కప్స్తో మ్యాక్సిమం లిమిట్ చేయడానికి ప్రయత్నించండి. క్యాఫీన్ 200 to 300 మిల్లీగ్రామ్స్ పర్ డే. ఎగ్ని, స్పర్మ్ని ఎలా అఫెక్ట్ చేస్తుంది? స్పర్మ్ గురించి మాట్లాడితే స్పర్మ్ నంబర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కదలిక శాతం తగ్గచ్చు, స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ, ఆ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉండొచ్చు ఓవర్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఈ కెఫీన్ని. సో అలా మన స్పర్మ్ హెల్త్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. స్పర్మ్ హెల్త్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా కపుల్కి ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది, లేదా ప్రెగ్నెన్సీ రావడంలో ఎక్కువ టైం పడుతుంది. అండ్ దెన్ వచ్చిన ప్రెగ్నెన్సీలో కూడా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. సిమిలర్లీ ఎగ్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. ఎగ్లో కూడా సిమిలర్లీ మీకు జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. సో అందుకనే ఎగ్ హెల్త్, స్పర్మ్ హెల్త్ని మనం కాపాడుకోవాలి అనుకుంటుంటే మాత్రము టీని, కాఫీని చాలా అబ్జర్వబుల్ అమౌంట్స్లో, మినిమల్ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.